హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ క్లాత్తో తోరణం ఎలా తయారు చేయాలో చూపిస్తాం అనుకుంటున్నాను. చాలా ఈజీగా చేసుకోవచ్చండి మనం. నేను పాలిస్టర్ క్లాత్ తీసుకున్నాను దీనికోసం. ఇది నేను ఆరెంజ్ కలరు, అలాగే కొంచెం లైట్ ఎల్లో షేడ్ వచ్చేటట్టు బంతి పూల కలర్స్ ఉంటాయి చూసారా, ఆ కలర్స్ తీసుకున్నాను. మీరు కావాలంటే వేరే కలర్స్ అయినా తీసుకోవచ్చు. ఈ పెటల్స్ కోసం నేను 2 ఇంచెస్ వరకు మార్క్ చేస్తున్నాను. ఇలాగా 2 ఇంచెస్ దగ్గర మనం మార్క్ చేసుకొని ఇలాగా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇలా కట్ చేసేసుకుందాం. ఇలా కట్ చేసుకున్నాక ఇలాగా పొడుగ్గా ఉన్నదాన్ని ఇలాగా ఫోల్డ్ చేసుకోవాలి మధ్యలోకి. ఇలా ఫోల్డ్ చేసుకున్నాక ఈ చివర్లు అనేవి కొంచెం ఇలా రౌండ్ షేప్లో కట్ చేసుకోవాలి. ఇలా రౌండ్గా వచ్చేటట్టు కట్ చేసుకోవాలి. చూసారా, ఈ షేప్లో మనం పెటల్స్ అనేవి డ్రా చేసుకుందాం. ఇప్పుడు క్లాత్ని ఇలాగ ఫోల్డ్ చేసుకున్నాను. ఇలా 4 ఫోల్డ్ చేసుకున్నాక ఇప్పుడు ఈ పెటల్ని ఇలా పెట్టాను. పేపర్ని ఇలా మనం మార్క్ చేసేసుకొని ముందుగా ఈ పీస్ లాగా ఇలాగ కట్ చేసేసుకుంటే మనం డ్రా చేసుకుంటే ఈజీగా ఉంటుంది. ఇలా ముందు ఈ మొత్తం ఇలా స్ట్రైట్గా కట్ చేసేసుకోవాలి. తర్వాత మనం డ్రా చేసేసుకొని పెటల్స్ అన్ని విడివిడిగా కట్ చేసుకుంటే ఈజీగా అవుతుంది. ముందే డ్రా చేసుకుంటే కొంచెం జరిగిపోతుంటుంది, చాలా టైం పడుతుంది. అందుకే ఇలా ఫోల్డ్ చేసుకొని కట్ చేసుకుంటే చాలా త్వరగా అయిపోతుంది. పెటల్స్ అనేవి చాలా తొందరగా ఎక్కువ మనం కట్ చేసేసుకోవచ్చు ఒకటేసారి. ఇలా డ్రా చేసేసుకోవాలి. ఇలా లైన్గా మనం ఈ పేపర్ని మనం కట్ చేసుకున్న ఈ పెటల్ పేపర్ని ఇలా దీని మీద పెట్టుకొని ఇలా డ్రా చేసేసుకోవాలి. ఇలా మొత్తం మనం ఈ పేపర్ అనేది, ఈ క్లాత్ అనేది ఎంత ఉందో అంతవరకు ఇలా డ్రా చేసేసుకోవాలి. చూసారా, ఇలా డ్రా అయిపోయింది. ఇప్పుడు దీన్ని కట్ చేసేసుకుందాం. ఇలా మనం ఇలా కట్ చేసుకున్నాక ఈ రౌండ్గా గీసుకున్నాం కదా, ఇప్పుడు ఆ రౌండ్ దగ్గర ఇలా కట్ చేసేసుకోవాలి. పెటల్స్ అనేవి మనం ఒకటేసారి ఒక 6 పెటల్స్ 8 పెటల్స్ వరకు అయిపోతాయి. చూసారా, ఒకటేసారి ఇన్ని పెటల్స్ అనేవి రెడీ అయిపోయాయి. ఒక్కొక్కటి గీసుకోవడం అంటే చాలా టైం పడుతుంది. ఇలా మనం 2 కలర్స్ అన్నిటిని రెడీ చేసేసుకొని పెట్టుకున్నాక ఈ పెటల్స్ అన్నిటిని ఇలా చివర్లు జస్ట్ అలాగా మంటకి తగిలిస్తే ఆ వేడికి అనేది ఈ దారాలన్నీ అతుక్కుపోయి ఊడిపోకుండా, మనం స్టిచ్ చేసుకున్న తర్వాత వాష్ చేసుకున్నప్పుడు ఈ దారాలన్నీ ఊడిపోకుండా ఉండడం కోసం ఇలా చివర్లు అనేవి జస్ట్ అలా మంటకి తగిలించినట్టు ఉండాలి. దగ్గరగా పెట్టేస్తే క్లాత్ అనేది ముడుచుకుని పోతుంటుంది. అందుకని ఇలాగా జస్ట్ అలా దానికి అంటిస్తే సరిపోతుంది. ఇలా ఒక్కొక్క పెటల్ కాకుండా ఇలా బంచ్ లాగా తీసుకొని ఒకటేసారి ఇక ఇలా 8 పెటల్స్ అలా ఉన్నాయి కదా, అలా మనం కొంచెం ఇలా వెడల్పు అనాలి, మరి దగ్గరగా పెట్టకుండా ఇలా కొంచెం వెడల్పు అనుకొని ఆ పెటల్స్ అన్నిటిని ఒకటేసారి ఇలా అనుకుంటే మనకి చాలా టైం అనేది సేవ్ అవుతుంది. ఇలా త్వరగా అయిపోతాయి. చూసారా, ఇలాగా మనకి ఒకటేసారి ఇవన్నీ రెడీ అయిపోయాయి. మనం విడివిడిగా కాల్చుకుంటే చాలా టైం పడుతుంది. ఇలా బంచెస్ కాల్చినప్పుడు కూడా మనం జాగ్రత్తగా ఉండాలి, మరి దగ్గరగా పెట్టేస్తే అన్నీ అతుక్కుపోతుంటాయి. ఇప్పుడు పెటల్స్ అన్నీ రెడీ అయిపోయాక ఇప్పుడు ఒక్కొక్కటిని దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను అగ్గిపెట్టెకి ఇలా జస్ట్ సూదిని దాన్ని గుచ్చేసి ఇలా పెట్టుకుంటే మనకి త్వరగా అయిపోతుంటాయి. ఇలా 2 చివర్లు ఇలా ఫోల్డ్ చేసి దాన్ని గుచ్చేసుకోవాలి. నేను ఒక 20-30 పెటల్స్ వరకు గుచ్చుకోవాలి. అది మన ఇష్టము. ఒకవేళ ఎక్కువ ఆరెంజ్గా కనిపించాలంటే ఎక్కువ పెటల్స్ గుచ్చుకోవచ్చు, అలాగే ఎల్లో ఎక్కువ కనిపించాలంటే ఎల్లో పెటల్స్ ఎక్కువ గుచ్చుకోవచ్చు. నేను ఈక్వల్గా బంతిపూలలాగా ఒకటి ఆరెంజ్, ఒకటి ఎల్లో, ఒకటి ఆరెంజ్, ఒకటి ఎల్లో లాగా మనం గుచ్చుతున్నాను నేను. ఇలా ఫోల్డింగ్ అనేది చివర్లు అనేవి 2 చివర్లు ఇలా కలిపేసుకొని ఇలా ఫోల్డ్ చేసేసుకొని దాన్ని గుచ్చేసుకోవడమే. నేను ఒక 20-25 పెటల్స్ వరకు గుచ్చాను. తర్వాత మళ్ళీ ఎల్లో పెటల్స్ని గుచ్చుకోవాలి. ఇలా మనం రెడీ చేసుకున్న ఈ మాలని తోరణంగా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఫెస్టివల్స్కి మనం ఎలాగా బంతిపూల అలాంటివి ఆర్టిఫిషియల్ కాకుండా న్యాచురల్ పెడతాము. తర్వాత అయితే మనం అవి వాడిపోయాక తీసేస్తుంటాము. ఆ టైంలో ఇలాంటివి మనం పెట్టుకుంటే ఎప్పటికీ మనకి కొంచెం ఆ లుక్ అనేది ఫెస్టివల్ లుక్లా కనిపిస్తుంటుంది. ఎప్పుడూ పెట్టుకున్నట్టు బంతిపూల తోరణంలాగా కనిపిస్తుంటాయి. ఇవి మనం వాష్ చేసేసుకొని పెట్టుకోవచ్చు. కాబట్టి మన కలర్స్ అనేవి మన ఆప్షనల్. ఇవే కలర్స్ కాకుండా ఏదైనా ఏ కలర్స్ అయినా మనం యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే దీని క్లాత్ మాత్రం పాలిస్టర్ క్లాత్ అయితేనే బాగుంటుంది.
ఇలా మనం అన్నిటినీ రెడీ చేసేసుకుంటే మనం ఈ తోరణంని గుమ్మానికి కానీ లేదా దేవుడి మందిరానికి కానీ యూజ్ చేసుకోవచ్చు. అలాగే వీటిని సైజ్ అనేది 2 ఇంచెస్ కాకుండా ఇంకా తక్కువ ఇంచెస్ పెట్టుకొని మనం పెట్టుకుంటుంటే 1 ఇంచ్ కానీ 1.5 ఇంచ్ కానీ పెట్టుకుంటే దేవుని పటాలకైనా యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది క్లాత్ కాబట్టి మనం యూజ్ చేసుకోవచ్చు. దేవుడి పటాలకి అలాగైనా యూజ్ చేసుకోవచ్చు. కలర్స్ అనేవి మనం పటానికి వేసుకునే రెడ్ కానీ గ్రీన్ కానీ వైట్ అలాగా మనం పెట్టుకొని యూజ్ చేసుకోవచ్చు. నేను అలాంటి తోరణాలు కూడా చేశాను. నేను ప్రీవియస్ వీడియోలో అవి కూడా ఉన్నాయి, కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు. ఇలాగా చూసారా, ఎల్లో అండ్ ఆరెంజ్, నెక్స్ట్ మళ్ళీ ఆరెంజ్, అలాగా నేను ఈ బంతిపూల కలర్స్ లాగా బంతిపూలలాగా కనిపించేటట్టు నేను ఈ కలర్స్ యూజ్ చేసుకున్నాను. ఇంకా గ్రీన్ కానీ ఏం యూజ్ చేయలేదు. చూసారా, ఇది కంప్లీట్ అయిపోయింది. ఇలా మొత్తం మనం రెడీ చేసేసుకుంటే మాల అనేది ఇలా ఉంటుంది. నేను ఇలా చివర ప్లెయిన్గా వదిలేయకుండా నేను కింద బంచెస్ లాంటివి కూడా పెట్టాను. దానికోసం నేను ముందుగా ప్రిపేర్ చేశాను వీటిని. నేను ప్రీవియస్ వీడియోలో వీటిని కూడా నేను షేర్ చేశాను, కావాలంటే చూడండి. డిస్క్రిప్షన్ బాక్స్లో ఈ లింక్స్ అనేవి ఇస్తాను. వీటిని ఇలాగ చివర దీనికి అటాచ్ చేసేసుకోవాలి. ఇలా సైడ్కి హ్యాంగింగ్స్ లాగా ఇవి బాగుంటాయి. ఇలా జస్ట్ దానికి ముడి వేసేసుకుంటే ఈ బంచెస్ని ఇలా తోరణానికి కింద వేలాడుతుంటాయి. అంతేనండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. మీరు ట్రై చేయండి. నా వీడియో ఎలా ఉందో చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.